నమస్తే. దీపావళి పండుగ పూట కూడా కాంగ్రెస్ లో ముసలం తగ్గలేదన్న టాక్ నడుస్తోంది. అది మరింతగా పెరుగుతూ రోజు రోజుకు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. హైకమాండ్ కు తలనొప్పిగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఒకటి సద్దుమణిగినందుకు అనుకుంటే మరొకటి రెడీగా ఉంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం గాంధీ భవన్ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్నాయన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే వదలమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా మారింది హైకమాండ్ విషయం. ఇప్పటికే ప్రజల్లో పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న టాక్ నడుస్తోంది. అలాంటి టైంలో ఎవరిని ఏమన్నా ఎలాంటి పరిణామాలు ఉంటాయోనన్న భయం పట్టుకుంటుందన్నారు పార్టీ పెద్దలు. ఇప్పటికే ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్నపై వేటు వేసి తీవ్ర నష్టం కలిగిందన్న షాక్ లో ఉంది పార్టీ. అందుకే కొత్తగా పుట్టుకొస్తున్న వివాదాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుండే పెద్దలపై గుర్రుగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక బాణం ఎక్కుపెట్టారు. తన నియోజకవర్గంలో మద్యం టెండర్లు వేసేవారు జాగ్రత్తగా లిమిట్లో ఉండాలని వార్నింగ్ సిగ్నల్స్ పంపారు. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయించాలని, పర్మిట్ రూమ్స్ కు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్స్ పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న షాపులకు టెండర్లు వేసేందుకు వెనకంజ వేశారు. విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యాపారుల అభ్యంతరాలను పూర్తిగా విన్నారు నేతలు. ఆ తర్వాత స్పందిస్తూ స్టేట్ మొత్తం ఒకటే రూల్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీలు పెడితే నడవవు, అనవసరంగా భయపడవద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి, డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాం అంటూ వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఉంటుందని రీసౌండ్ ఇచ్చారు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతే, తరువాత ఈ వివాదం ఎక్కడి వరకు వెడుతుందోనన్న బెంగ కూడా పట్టుకుంది. మంత్రి పదవి రాలేదని అక్కసుతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతకాలంగా కామెంట్స్ చేస్తున్నట్టు విమర్శలున్నాయి. లిక్కర్ విక్రయాలపై రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, వ్యాపారుల్లో అయోమయం నెలకొందని రిపోర్ట్ కూడా ఉంది. కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి తనకు ఇవ్వకపోవడం సరికాదని రాజగోపాల్ రెడ్డి తనలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతకంటే ముందు కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా కొంతమంది పెద్దలపై చేసిన విమర్శలు పెను దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి. పెద్దల బుజ్జగింపుతో కొంత వెనక్కు తగ్గినా మరొక బాంబు పేల్చారు జీవన్ రెడ్డి. మేమే కాంగ్రెస్ కు పట్టాదారుడమని, కౌలుదారుడం కాదంటున్నారు. అంతేకాదు మంత్రులు శ్రీధర్ బాబు, వడ్లూరి లక్ష్మణ్లపై కూడా సెటైర్లు వేశారు. వారి వల్లనే మానసిక హింసకు అనుభవిస్తున్నారంటూ కూడా కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అనుచరులకే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. ఫిరాయింపుదారులకు, వలసవాదులకు, వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకు ఏం చేస్తారు సార్? దయచేసి చెప్పండి. మాకు ఏం చేస్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మనం నీరు కాస్తున్నామా లేదా? కింద మేము తల వంచుకోదలుచుకోండి. నువ్వు ఉన్నమాట చెప్తున్నావు సార్. మేము మీ దగ్గర తల వంచుకుంటాం, మీరు మా నాయకుడు. మీరు మా నాయకుడు మీద తల వంచుకుంటాం సార్. కానీ వలసవాదులు కింద దగ్గర మంది తల వంచుకోదలుచుకోండి. ఉన్నమాట అంటున్నాం సార్. ఆడేపడే ఆయన దగ్గర తల వంచుకోవడానికి మనం పట్టేదారులు. కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులం అని చెప్పి అంటూ నేను ఆడు బతుకుదెరువు కోసం వచ్చిన్నాడు. అటు పార్టీలో సంచలనంగా మారిన కొండా దంపతులు సీఎం రేవంత్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. దీపావళి వేళ హైదరాబాద్ లోని సీఎం రేవంత్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై సీఎం రేవంత్ కు కొండా దంపతులు వివరించారు. వారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఉన్నారు. ఈ మధ్య మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హై డ్రామా జరిగింది. మంత్రి
సురేఖ మాజీ ఓఎస్టీపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓఎస్టీ సుమంత్ను ప్రభుత్వం తొలగించడం వివాదానికి దారితీసింది. అటు తర్వాత సీన్లోకి ఎంట్రీ అయిన సురేఖ కుమార్తె సుస్మిత గట్టిగానే వాయించింది. సీఎం రేవంత్ మంత్రులు ఉత్తమ్ పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరుడు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం లేపింది. అటు తరువాత ఇప్పుడు కొండా దంపతులు సీఎం దగ్గరికి రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే గొడవ పెద్దది కావడంతో స్వయంగా సీఎం సీన్లోకి ఎంట్రీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. వివాదం ఎటు వెళ్లి ఎటు వస్తుందోరన్న ఆందోళనతో వివాదానికి ఎండ్ కార్డ్ పెట్టినట్టు మహేష్ కుమార్ గౌడ్ మాటలతో అర్థమవుతోంది. సిమెంట్ ఫ్యాక్టరీ వివాదం సర్దుబాటు అయిందా, ఎలాంటి డీల్ జరిగింది అన్న చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో రోజు రోజుకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇంతవరకు తగ్గలేదు. హైకమాండ్కి ఇవన్నీ కూడా తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఈ అంశాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు లైవ్లో. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ముందు నుంచి కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూస్తున్నాము. ఆయనకి పార్టీలో టికెట్ ఇవ్వలేదనే ఒక అంశంగా కూడా ఆయన ఎప్పుడూ కూడా తరచూ సీఎం రేవంత్ రెడ్డిపై కానీ మంత్రులపై కానీ వీళ్ళని కామెంట్స్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్గా కూడా మద్యం టెండర్ల విషయంలో కూడా ఆయనకు కామెంట్స్ చేశారు. సాయంత్రం తన నియోజకవర్గంలో 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపాలని, తర్వాత పర్మిట్ రూమ్స్కి ఎటువంటి అనుమతి ఇవ్వబోమంటూ కూడా ఒక కొత్తగా ఒక దీనికి అంశానికి తెరలేపారు. ఈ వ్యవహారం కూడా మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి వెళ్ళింది. ఆయన కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరివి కూడా నరువు, రాష్ట్రం అంతా కూడా ఒకటే పాలసీ ఉంటుంది, తన నియోజకవర్గంకి ప్రత్యేకమైన రూల్స్ ఉండవంటూ కూడా ఆయన గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా అంటే నాయకుల మధ్య ఎటువంటి నాయకత్వం సరిగ్గా ఉండడం లేదన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారం తీసుకొచ్చారు. సో ఎట్లా ఈ అంశానికి చెక్ పెట్టే విధంగా కూడా ఏమైనా మళ్ళీ మాట్లాడతారా? ఎట్లా ఉండవచ్చు? ఈ అంశం ఏమైనా పెద్దదయ్యే ఛాన్స్ ఉందా? హిమబిందు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు యమునా తీర్ అన్నట్టు వివరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మాటలు కూడా ఎవరు కూడా పెడచెవిన పెడుతున్నారు. ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరికి వారు తోచినటువంటి మాట్లాడుతుండడంతో కూడా పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు రీసెంట్గానే ఇటు కొండ సురేఖ అంశం కాస్త తెరమరిగింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ జగిత్యాలలో జీవన్ రెడ్డి, ఇటు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంతా కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మునుగోడులో ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్సైజ్ టెండర్లకు సంబంధించి 3 లక్షలకు ఫీజు పెంచడంతో కూడా చాలా చోట్ల ఎక్సైజ్ టెండర్లకు చాలా మంది ఉత్సాహం చూపట్లేదు. దానికి తోడు మునుగోడులో ఎవరు కూడా బెల్ట్ షాపులు పెట్టొద్దు, కేవలం సాయంత్రం 8 గంటల వరకే మద్యం అమ్ముకోవాలి, ఆ తర్వాత పర్మిట్ రూమ్లకు అవకాశం ఇవ్వద్దు, ఖచ్చితంగా ఊర్లకు, గ్రామాలకు, పట్టణాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాటలతోటి కూడా అక్కడ కొంత మద్యం సంబంధించినటువంటి టెండర్ల విషయంలో చాలా మంది వెనక ముందడారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా జోక్యం చేసుకుంది. రాష్ట్రం అంతా ఒకే రూల్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తి రాజ్యాంగం నడవదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత ఈ చర్చకు దారితీస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మొదటి నుంచి కూడా తనను మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తీసుకొచ్చారు. బీజేపీ నుంచి వచ్చినటువంటి పలువురు నేతలకు ఒకవైపు వివేక్ వెంకటస్వామితో సహా పలువురికి మంత్రి పదవులు ఇచ్చారు, తనను మాత్రం పక్కన పెట్టారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన ముఖ్యమంత్రి పేరు నేరుగా బయటికి చెప్పకుండానే ఆయన చెప్పాల్సిన విషయాలను కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ మద్యం టెండర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో 2 లక్షలు ఉన్నటువంటి ఫీజును నాన్ రిఫండబుల్ ఫీజుకు సంబంధించి డ్రాలో వచ్చేవారికి ఇది చెల్లిస్తారు. ఇప్పుడు అది 3 లక్షలు పెంచడంతో కూడా చాలామంది టెండర్లు వేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల అక్కడ చాలామంది వెనక ముందు ఆడడంతో కూడా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని స్టేట్ వైడ్గా ఒకే రూల్ ఉంటుంది, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక రూల్ ఉంటుందని చెప్పడంతో కూడా ఆయనను నేరుగా డిఫర్ చేయకుండానే ఆయన వ్యాఖ్యలకు చెక్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తానికి ఇటు కొండ సురేఖ వ్యవహారం రీసెంట్గా ఇటు దక్కన్ సిమెంట్ వ్యవహారంలో కొండ సురేఖ వ్యక్తిగత కార్యదర్శి సుమంత్ని ప్రభుత్వం ఆయన పదవి నుంచి టర్మినేట్ చేయడం, ఆ తర్వాత ఆమె అరెస్ట్ కోసం ఇంటికి పోలీసులు వెళ్లడం జరిగిన పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు కొండ సురేఖ కూతురు సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఘాటుగా మాట్లాడడంతో కూడా పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ దుమారమే జరిగింది.
దీంతో కొండ సురేఖ నేరుగా రంగంలో దిగి ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బట్టి విక్రమార్కను ఏఐసీసీ రాష్ట్ర వాళ్ళ ఇన్ఛార్జు ఇటు మీనాక్షి నటరాజన్ కలిసి జరిగిన పరిణామాలు వివరించారు. ఆ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి కూడా ఆమె హాజరు కాలేదు. దీంతో ఇప్పుడు ఆమె వ్యవహారాన్ని కూడా కొంత సర్దు పెట్టడం చక్కదిద్దడం కోసం బట్టి విక్రమార్క రాష్ట్ర పిసిసి కార్యదర్శి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు రంగంలో దిగి సీఎం వద్దకు నిన్న తీసుకెళ్లి కొండ దంపతులతో కల్పించారు, మాట్లాడారు. ఆ పరిస్థితి కొంత సద్దుమలు అనిందని చెప్పుకునే తరుణంలో మరోసారి నిన్న జగిత్యాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఇబ్బందికరంగా మారాయి. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ను పట్టుకొని ఇతర పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులు ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తారని చెప్పేసి నేరుగా మాట్లాడకుండానే మన పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే తెలంగాణలో మాత్రం ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు, మేము పట్టాదారులము. ఎస్ అంటే గతంలో కూడా జీవన్ రెడ్డి చాలా వరకు అసంతృప్తిని వెళ్ళగక్కారు. తను 40 ఏళ్ల సీనియర్ గా ఉన్నప్పటికీ కూడా సంజయ్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా తనకు కొంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు అంటూ కూడా ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. అప్పుడు మంత్రులు వెళ్ళి బుజ్జగించారు. బట్ అప్పుడు నెమ్మదించిన ఆయన మళ్ళీ రీసెంట్గా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇద్దరు మంత్రుల పైన ముఖ్యంగా కూడా ఆయన హింసకు గురవుతున్న మానసికంగా గురవుతున్నానంటూ కూడా శ్రీధర్ బాబు పైన అడ్లూరు లక్ష్మణ్ పైన కామెంట్స్ చేశారు. అంటే గతంలో కూడా సీనియర్గానే ఉన్నారు ఆయన జీవన్ రెడ్డి. సో ఆయన కాంగ్రెస్కు చాలా పెద్ద దిక్కు అంటూ కూడా మాట్లాడిన శ్రీధర్ బాబు పైన ఈ విధమైన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ జీవన్ రెడ్డి చేయడాన్ని ఎట్లా చూడాలి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన చాలా ఆవేదనగా కూడా మాట్లాడడం జరిగింది. మానసిక క్షోభకు గురవుతున్నానంటూ కూడా ప్రతిరోజు కూడా నిత్యం నరకం చూస్తున్నాను, ఒక మేకను బలిచ్చినట్టుగా కూడా బలిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంటూ కూడా ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే హిమబిందు ఇక్కడ జీవన్ రెడ్డి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒకవైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాకముందు ఒక దశలో పిసిసి అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం జరిగింది. ఆయన అంత సీనియారిటీని గుర్తించి ఆయనకి ఇస్తారని చెప్పేసి అంతా అనుకున్నప్పుడు కూడా అనూహ్య పరిస్థితులు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని తీసి పిసిసి ప్రెసిడెంట్గా ప్రకటించారు. ఆ తర్వాత జీవన్ రెడ్డి కామ్ అయిపోయారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సంజయ్ని పార్టీలోకి తీసుకోవడం ఆయనకు రుచించలేదు. మమ్మల్ని సంప్రదించకుండానే ఈయన పార్టీలో తీసుకొచ్చారు. ఆ వచ్చిన తర్వాత తన అనుచరులను మర్డర్ చేయించడం కావచ్చు, పార్టీలకు సంబంధించి తన క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు, తమల్ని రోజు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఏ పని చేసినా కూడా అధికార పార్టీలో మమ్మల్ని అడగకుండా పార్టీ ఫిరాయించి వచ్చినటువంటి ఎమ్మెల్యేని అడిగి అన్ని పనులు చేస్తున్నారు. ఇది సరికాదు. ఒకవైపు రాహుల్ గాంధీ పాలసీకి విరుద్ధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు, ఒకవైపు తమను మేఘను బలిచ్చినట్టు బలిచ్చారు, మేము నిత్యం క్షోభకు గురవుతున్నాం, మన క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ని ముందే ఏదైనా ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎడిదారి తీస్తాయని చెప్పేసి కూడా పిసిసిలో చర్చ కొనసాగుతుంది. చాలా మంది ఇట్లా పార్టీ మారిన వ్యవహారంలో కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఒక్క సబితాయింద్రారెడ్డి సుధీర్ రెడ్డి తప్ప మిగతా వారంతా కూడా ఓడిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ మేము గతంలో ఆ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు పార్టీ ఫిరాయింపుల వారిని చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చావు డప్పు కొట్టనని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా వీటిని ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆయన నేరుగానే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రోత్సాహం వల్ల మాలాంటి సీనియర్లకు ఇబ్బంది కలుగుతుంది, నియోజకవర్గంలో మేము తిరగలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. హిమబిందు. Right, thank you, Swami. Thanks for the updates. మొదటి నుండి పెద్దలపై గుర్రుగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక బాణం ఎక్కుపెట్టారు. తన నియోజకవర్గంలో మద్యం టెండర్లు వేసేవారు జాగ్రత్తగా లిమిట్ లో ఉండాలని వార్నింగ్ సిగ్నల్స్ పంపారు. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే విక్రయించాలని, పర్మిట్ రూమ్స్ కు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్స్ పెట్టారు. రైట్, దీంతో స్థానికంగా ఉన్న వ్యాపారులందరూ కూడా ఏదైతే ఈ విషయానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులకు మునుగోడులో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎక్సైజ్ మినిస్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ మినిస్టర్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఎటువంటి మద్యం పాలసీకి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉంటాయో అవే నిబంధనలు వర్తిస్తాయి. సో మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా కూడా ఎటువంటివి నిబంధనలు వర్తించమంటూ కూడా ఆయన గట్టిగానే కామెంట్స్ చేయడం జరిగింది. కోమటిరెడ్డికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ కిరణ్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్.
సో ఈ వ్యవహారం అంతా కూడా ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు దృష్టికి వెళ్ళింది. నేపథ్యంలోని జూపల్లి కృష్ణారావు కూడా గట్టిగానే మంత్రి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఎట్లా చూడాలి? ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా పలుసార్లు అవకాశం చిక్కినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నలుగురు మంత్రులకి వాళ్ళకి కూడా మంత్రి పదవులు 4 దక్కాయి. బట్ తనకు ఎటువంటిది దక్కలేదన్న అక్కస్తో ఆయన మాట్లాడడం జరుగుతున్నట్టుగా కూడా పార్టీలో ఒక రకమైన వాదన ఒకటి వస్తోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు కిరణ్? రైట్ హిమబిందు, తాజాగా తెలంగాణలో మంత్రుల పోరు ఇటు అధిష్టానికి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటీవల అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ వివేకు, తాజాగా ఇటు కుండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఈ పంచాయి నడుస్తుంది. తాజాగా ఇటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధించి కావచ్చు, కొండా సురేఖ సంబంధించి ఇష్యూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది. పంచాయతీ మంత్రుల మధ్య పంచాయతీ నడవడం, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, అదేవిధంగా ఇతర సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడం, ఆ వివాదం సద్దుమణిగించడం, ఆ వివాదం సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో దిగినటువంటి ఫోటోలు మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఆ తర్వాత ఈ మంత్రుల మధ్య వివాదం సద్దుమణిగింది అనేటువంటి ప్రచారం చేయడం, ఇది మొత్తం కూడా పరిపాటిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రజల నుంచి కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి పోరుకు దిగుతున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ కొండా సురేఖ సంబంధించి ఈ వివాదం సద్దుమణిగింది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరో పంచాయతీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు జగిత్యాల పంచాయతీ కావచ్చు, ఈ మునుగోడు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జూపల్లి కృష్ణారావు అనేటువంటి వారైతే జరుగుతా ఉంది. ఇటీవల మనం చూసా ఉన్నాం, రాజగోపాల్ రెడ్డి కొన్ని అంటే లిక్కర్ టెండర్ సంబంధించి కొన్ని సెన్సేషనల్ కామెంట్ చేశారు. ప్రభుత్వ రూల్స్ ఇక్కడ నడవవు, కేవలం రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి రూల్స్ మాత్రమే నడవాలనేటువంటి ప్రకటన అయితే చేశారు. మద్య షాపులు 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉండాలి. అదేవిధంగా బెడ్ షాపులకు మద్యం అమ్మకూడదనేటువంటి కొన్ని నిబంధనలు, కొత్త నిబంధనలు తెచ్చినటువంటి నేపథ్యంలో టెండర్లు ముగిసిన అనంతరం ఇటు జూపల్లి కృష్ణారావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు మాత్రమే ఎక్కడైనా ఉంటాయి, రాష్ట్రం అంతా ఒకటే నిబంధన ఉంటుంది, ఎక్కడ కూడా సొంత నిబంధనలు ఉండవు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూ జూపల్లి కృష్ణారావు కామెంట్స్ ఇప్పుడు కోమటి రాజగోపాల్ రెడ్డి కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తాజాగా ఇటు మంత్రుల మధ్య పోరైతే రోజు రోజుకు నిపురుగొప్పిన నిప్పులా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ మంత్రుల పోరు సంబంధించి ప్రజల నుంచి కూడా అనేక విమర్శలు వస్తా ఉన్నాయి. ఓవైపు 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు విషయంలో ఇటు ప్రభుత్వాన్ని ఇటు పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఇటు ఇక్కడ కూడా ఇటు అభివృద్ధి విషయం సంబంధించి కావచ్చు, ఇటు హైడ్రా సంబంధించి కావచ్చు, కొన్ని ప్రభుత్వంపై అనేకమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తాజాగా ఇటు మంత్రుల ఆధిపత్య పోరు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వానికి అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడైనా పంచాయతీ వచ్చినప్పుడు ఇటు టీపీసీసీ జోక్యం చేసుకోవడం, కుందూరు జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడం, వివాదం సద్దుమణిగించడం, మొత్తం కూడా కాలయాపన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు సీనియర్ నేతలు కావచ్చు, ఎక్కువగా ఇటు కోమటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలంతా కూడా ఇటు కొత్తగా వచ్చినటువంటి వారిని టార్గెట్ చేయడం, ఇటు తాజాగా ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కిరాయిదారులు, ఓనర్లు అంటూ కూడా అటు అంశం అయితే తెరపైకి వచ్చింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇటు కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ తాము పట్టాదారులను, అదేవిధంగా కౌరుదారులు బీరు అనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకు ఇలాంటి వివాదం అయితే ముదురుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. తాజాగా ఇటు మంత్రుల పోరు సంబంధించి కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి, అదేవిధంగా మంత్రులకు సంబంధించి పోరు కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతా ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేకమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తా ఉన్నారు. తాజాగా మంత్రులను కూడా టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితిని చూస్తా ఉన్నా. మరి ఈ పోరు ఎట్నుంచి ఎటు దారికి తీసుకుందనేటువంటి ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా కొంతమంది పెద్దలపైన చేసిన విమర్శలు పెను దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి. పెద్దల బుజ్జగింపుతో కొంత వెనక్కు తగ్గిన మరొక బాంబు పేల్చారు జీవన్ రెడ్డి. మేమే కాంగ్రెస్ కు పట్టాదారులమని, కౌలుదారులం కాదంటున్నారు. అంతేకాదు మంత్రులు
శ్రీధర్ బాబు, వడ్లూరి లక్ష్మణులపై కూడా సెటైర్లు వేశారు. వారి వల్లనే మానసిక హింసను అనుభవిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అనుచరులకే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. దేశంలో తన మనసులో ఉన్న ఆవేదనంతా కూడా బయటపెట్టారు సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. తాను మానసికంగా హింసకు గురి కావడానికి కారణం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ అంటూ కూడా ఆరోపించారు. వీరిద్దరి కారణంగా కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడు. గతంలో కూడా తన అనుచరుడిని కోల్పోయిన సందర్భంలో కూడా మీ పార్టీకి ఒక దండం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో జీవన్ రెడ్డి చాలా అంటే మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే సంజయ్ రావడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న తనకు తెలియకుండా కూడా అధిష్టానం జీవన్ రెడ్డికి తెలియకుండా కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు సంజయ్ రాకను. సో అప్పటి నుంచి కూడా ఈ వివాదం ముదురుతూనే ఉంది. నేపథ్యంలో మరొకసారి కూడా ఆయన కలిసి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. సో గతంలో కూడా ఆయన అలకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు జీవన్ రెడ్డి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా ప్రజలు కార్యకర్తల పక్షాన కూడా నిలిచిన వ్యక్తి అంటూ కూడా జీవన్ రెడ్డిని కొనియాడారు. సో అలాంటి మంత్రి పైనే, శ్రీధర్ బాబు పైనే ఈరోజు ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఎట్లా చూడొచ్చు ప్రశాంత్? మీరు అన్నట్టుగానే దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది జీవన్ రెడ్డికి. దాదాపు కాంగ్రెస్ పార్టీతోటే సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేపథ్యం, అటు మంత్రిగా, ఇక ఒకవైపు మొన్నటి వరకు ఎమ్మెల్సీగా కూడా ఉన్న నేపథ్యం. ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా అధికారంలోకి వచ్చిందో, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు, తర్వాత ఎంపీగా కూడా ఓటమి పాలైన సందర్భం. కానీ ఇక ఒక్కసారిగా జిల్లా రాజకీయాలకు సంబంధించి, జగిత్యాల జిల్లాకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ గెలుపొందిన నేపథ్యం. సంజయ్ గెలిచిన తర్వాత నుండి ఇక ఆయన అసంతృప్తి మాత్రం తీవ్రతరమైంది. ఒకవైపు తన ప్రధాన అనుచరుడు వెంగరెడ్డికి సంబంధించి ఆయన హత్య సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా కొంతమంది పెద్దలపై చేసిన విమర్శలు ఇప్పుడు పెను దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడాన్ని ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి. సో గతంలో పెద్దల బుజ్జగింపుతో కాస్త వెనక్కి తగ్గిన జీవన్ రెడ్డి మరొకసారి ఈ విధమైన కామెంట్స్ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక పార్టీలో సంచలనంగా మారిన కొండా దంపతులు సీఎం రేవంత్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. దీపావళి వేళ హైదరాబాద్ లోని సీఎం రేవంత్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం రేవంత్ కు కొండా దంపతులు వివరించారు. వారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఉన్నారు. ఈ మధ్య కొండా సురేఖ ఇంటి వద్ద హై డ్రామా నడిచింది. మంత్రి సురేఖ బాజీ ఓఎస్డీపై నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. రైట్, ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒకసారి దివాళీ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు కొండా దంపతులు. కొండా దంపతులతో పాటు మన స్క్రీన్ లో చూస్తున్నాము డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే టీపీసీ చీఫ్ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. సో ఈ వివాదం మొత్తంగా కూడా అంటే పొన్నా దంపతుల ఇష్యూ ఏదైతే ఉందో, కొండా సురేఖ దంపతుల ఇష్యూ ఏదైతే ఉందో ఆ వివాదానికి చెక్ పడినట్టేనా సో అన్నట్టుగా మొత్తంగా మనం చూద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కరెస్పాండెంట్ ప్రశాంత్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఈ మధ్య మనం చూసాం కొండా సురేఖ దంపతుల వివాదం గురించి పెద్ద ఎత్తున కూడా మీడియాలో వచ్చింది. సో మొత్తం ఈ నాటకీయ పరిణామాలన్నీ కూడా జరిగాయి. నిన్న జరిగిన ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి దీపావళి సందర్భంగా కూడా కలిశారో, సో స్క్రీన్ లో చూస్తున్నా మొత్తం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవచ్చా? ఎస్ హిమబిందు, తెలంగాణ రాష్ట్రంలో నిత్యము మంత్రుల మధ్య, అటు మంత్రుల వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య, మంత్రులు వర్సెస్ అధిష్టానం ఏదో ఒక లొల్లి, ఆ నిత్యము వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా
మంత్రి కొండ సురేఖ దంపతులతోటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలతోటి పొసగకపోవడమే కాకుండా ఇటీవల అటు మంత్రులతో ఇతర మంత్రులతో కూడా అటు కయ్యానికి కాలు దువ్వడంతో ఒక రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనాత్మక విషయాలుగా మారిన పరిస్థితి అయితే ఉంది. కొండ సురేఖ మేడారం టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్ చేసి కంప్లైంట్ చేయడంతో రగిలిన ఈ యొక్క గొడవ కాస్త అటు అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండ సురేఖ ఇంటికి వెళ్లి టర్మినేట్ చేసిన ఓఎస్డీని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు మరో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేశాయి. అందులో ముఖ్యంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పైనే బాణం ఎక్కిపెట్టినట్లుగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. రోహన్ రెడ్డికి గన్ను ఇచ్చిందే రేవంత్ రెడ్డి. మొదట అరెస్ట్ చేయాలంటే సుమంతుడు కాదు రోహన్ రెడ్డిని. రోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు వేం నరేందర్ రెడ్డి అందరూ రెడ్లు కలిసి మా అమ్మ బీసీ అయిన మా అమ్మ నాన్నల పైన కక్ష కట్టి మా మంత్రి పదవి ఊడబీకాలనే ఒక లక్ష్యంతో ఈ వివాదాలని రాజేసి మా ఓఎస్డి సుమంత్రు తొలగించారని చెప్పేసి ఏదైతే సుష్మితా పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు కాస్త ఒక్కసారిగా దుమారం రేగాయి. ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థలలో బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అటు కోర్టులలో చుక్కెదురవుతున్న తరుణంలో ఒక బీసీ మహిళా మంత్రి అయిన కొండ సురేఖపై ఈ వివాదం రాచుకోవడంతో అయితే పిసిసి పెద్దల నుంచి మొదలుకుంటే ఇటు పిసిసి పెద్దలంతా కూడా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడం కోసం రంగంలోకి దిగారు. అందులో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా డిప్యూటీ సీఎం మల్లు బిట్టి విక్రమార్క అటు ఇప్పటికే ఒక దశలో అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొండ దంపతులను కూర్చోబెట్టి ఈ వ్యవహారానికి సంబంధించి కులంకుశంగా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మేమంతా అధిష్టానం చూసుకుంటామని చెప్పారు. దానికి అనుగుణంగానే నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఇటు కొండ దంపతులను అటు కొండ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ ను నేరుగా సీఎం నివాసానికి తీసుకెళ్లి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా మొదటి అడుగైతే పడింది. ఈ వివాదానికి సద్దుమణిగే అవకాశానికి మొదటి అడుగు పడింది అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, ఇక చూడాలి నేతల మధ్య అంతర్గత కలహాలు, అసంతృప్తి ఇవన్నీ కూడా సద్దుమణికి కాంగ్రెస్లో కూడా సద్దుమణిగే విధంగా కూడా ఉంటుందో లేదో కూడా ముందు రోజుల్లో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.